జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై కాసేపట్లో స్పీకర్ ఒక కీలక ప్రకటన చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. సభ స్పీకర్ సొంతం కాదు అని తీవ్రంగా వ్యాఖ్యానించారు జగదీష్ రెడ్డి. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై అధికార పక్షం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. స్పీకర్ కు క్షమాపణ చెప్పాల్సిందంటూ డిమాండ్ చేస్తోంది. మరోసారి స్పీకర్ ని కలిశారు బీఆర్ఎస్ సభ్యులు. సభను ఎంతసేపు వాయిదా వేస్తారని బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ ని అడిగినట్టుగా తెలుస్తోంది. ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో ఒక్కసారిగా వాతావరణం వేడిగా మారిపోయింది. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై మరి కాసేపట్లో స్పీకర్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. స్పీకర్ ని ఏకవచనంతో సంబోధించారు. అలాగే స్పీకర్ ని ఎదిరించి మాట్లాడారు. స్పీకర్ ని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారంటూ ఈరోజు సభలో గందరగోళ వాతావరణం చెలరేగింది. అధికార పక్ష ఎమ్మెల్యేలంతా కూడా జగదీష్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందంటూ డిమాండ్ చేశారు. అయితే తాను సభా సంప్రదాయాలను ఉల్లంఘించి ఏ రకంగానూ మాట్లాడలేదు. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. స్పీకర్ ని కూడా ఏకవచనంతో సంబోధించలేదు అని జగదీష్ రెడ్డి చెప్తూ ఉన్నారు. సభ మీ ఒక్కరి సొంతమే కాదు, ఇది మనందరి సభ అని మాత్రమే మేము అన్నాం. దాంట్లో సభా సంప్రదాయాలకు విరుద్ధంగా నేను ఏం మాట్లాడాను అంటూ ప్రశ్నించారు జగదీష్ రెడ్డి. అయితే జగదీష్ రెడ్డి వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదు అని మాజీ మంత్రి హరీష్ రావు సైతం ఆయన వెనకేసుకొచ్చారు. ప్రస్తుతం మా ప్రతినిధి రాకేష్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. రాకేష్, జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై స్పీకర్ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ సభ్యులు ఇప్పటికీ 2 సార్లు ఆయన కలిశారు. ఏం జరగబోతోంది? బీఆర్ఎస్ సభ్యులంతా కూడా ఒక 3 ఆప్షన్లు ఇచ్చారు స్పీకర్ దగ్గర. ఎలాంటి దానికైనా అంటే మీరేమైనా దీంట్లో తప్పు ఉందని స్పీకర్ భావిస్తే విచారం వ్యక్తం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గతంలో ఉన్నటువంటి అసెంబ్లీ ప్రాక్టీస్ ప్రకారం ఏ సభ్యుడైనా తప్పుగా మాట్లాడారు, ఏ సభ్యుడు మాట్లాడిన దానిపైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే కనుక ఖచ్చితంగా దాన్ని ఒక అఖిలపక్షం అన్ని పార్టీలకు సంబంధించినటువంటి సభ్యుల ముందు షో చేస్తారు. ఆ రికార్డ్ని షో చేసిన తర్వాత దాంట్లో అభ్యంతరాలు ఉన్నాయని తెలిస్తే అప్పుడు చర్యలు తీసుకుంటారు. దానికైనా సిద్ధమే. లేదంటే బేషరతుగా మీరు తప్పని భావిస్తే దానికి విచారం వ్యక్తం చేయడానికి సిద్ధమే. కానీ సభ మొదలు పెట్టండి. ఉదయం 11:30కు సభ వాయిదా వేశారు. ఇప్పటివరకు మళ్ళీ సభ స్టార్ట్ చేయలేదు. సభకు సంబంధించినటువంటి బిజినెస్ అంతా అట్లాగే ఉండిపోయింది. అసలు ఏం జరుగుతుందో అర్థం కానటువంటి సిచ్యువేషన్. కాబట్టి స్పీకర్ని ఇప్పటికే 2 సార్లు కలిసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ మనతో ఉన్నారు. ఏమన్నారు? ఉదయం మాట్లాడారు, ఇంతకుముందు మాట్లాడారు. అసలు స్పీకర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? ఇది చాలా స్పష్టంగా స్పీకర్ దగ్గరికి మా పక్షం అందరం వెళ్ళి మాట్లాడడం జరిగింది. మీరు స్పష్టంగా చెప్పినట్టుగా మేము ప్రజలకు గొంతుకై మేము మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. సరే, మీరేం తప్పు అని భావిస్తే దానికి ఖచ్చితంగా విచారణ వ్యక్తం చేసడానికి సిద్ధంగా ఉన్నాం. రెండోది, మీరు నిజంగా కూడా ఇంకా అంతకంటే పెద్ద తప్పు చేసినట్టయితే మరి ఆల్రెడీ రికార్డులు ఉంది కాబట్టి అన్ని ఫ్లోర్ లీడర్స్ పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి గతంలో ప్రాక్టీస్ లాగా చూసి దానిలో తప్పు ఉంటే దాన్ని నిర్ధారించి దానికి ఏం మరి నిర్ణయం తీసుకోండి. దాని పక్షంలో మేమేం నిర్ణయం తీసుకుంటాం తప్ప ఈ యొక్క సభా సామాన్యాన్ని వృధా చేయకుండా ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత పెద్ద మొత్తంలో ఏర్పాటు చేసుకొని సభ నిర్వహించకుండా చర్చ జరగకుండా మరి గవర్నర్ గారి ప్రసంగంలో చాలా తప్పులు తడుకలు ఉన్నాయి, దాంట్లో చాలా అబద్ధాలు ఉన్నాయి, చాలా చేయని పనులు కూడా పొందపరచడం జరిగింది. వీటన్నిటిని కూడా జగదీష్ రెడ్డి గారు చాలా కరాఖండిగా చాలా స్పష్టంగా టు ది పాయింట్ మాట్లాడడం జరిగింది. అంటే అదే మాట్లాడుతున్న టైంలోనే స్పీకర్ చైర్ను డామినేట్ చేయడానికి స్పీకర్ చైర్ని ఆదేశించినట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారనేది ఇక్కడ అభ్యంతరం. దాంతోపాటు నీ అనే పదాన్ని ఉపయోగించారు, అమర్యాదగా ప్రవర్తించారు. దాంతోపాటు దళిత స్పీకర్ అనే కోణంలో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కామెంట్ చేస్తున్నారు. ఒకటి, స్పీకర్ గారికి దళితుడు అనేటి అట్లా ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. అట్లా వారు సహజంగా దళిత నాయకుడు, మంచి నాయకుడు, కానీ స్పీకర్గా ఉన్నప్పుడు వారికి హుందాతనానికి వారందరూ గౌరవిస్తారు. అందరూ కూడా యునానిమస్గా ఏకాభిప్రాయంతో యునానిమస్గా వారిని స్పీకర్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ మాట్లాడినటువంటి ఒక తరుణంలోనే జగదీష్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మీరు ఫాదర్ ది హౌస్, మీరు తండ్రి లాంటి వారి సభకి అందరి సమానంగా చూడాలని చెప్పుకుంటూనే వారు మీ ఇన్ సెన్స్ జనరల్గా మనం చైర్ని అధ్యక్ష అనేటప్పుడు ప్రభుత్వాన్ని కూడా ఉద్దేశించి మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. అధ్యక్ష, ఈ ప్రభుత్వం సరి పనిచేయట్లేదు, అధ్యక్ష మీ ప్రభుత్వం అంటాం. అంటే జనరల్గా చైర్ని ఉద్దేశించి కాదు, ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు, అంటే ఈ కాంగ్రెస్ పార్టీ సొత్తు కాదని అర్థం దాంట్లో వస్తుంది. అయినా వారు బాధపడితే మేము విచారం చేయడానికి సిద్ధంగా ఉన్నామంటే వీడియో ప్లే చేయమంటున్నాం కదా. ఎక్కడ తప్పు అనిపించిందో చెప్పండి. అందరు ఫ్లోర్ లీడర్స్ ఉంటారు కదా, రేపు ఈ సభ్యుడు తప్పు చేసింది కదా అంటే దాన్ని
దాన్ని ఏం చర్యలు కూడా తీసుకోవచ్చు. కానీ 4-5 గంటల నుంచి కూడా ఏం చేయకుండా ఢిల్లీలో ఎవరో ఉన్నారు, పెద్ద అక్కడ ఎవరు ఉన్నారు, ఎవరైనా అనుకుంటామంటే కరెక్ట్ కాదు కదా. స్పీకర్ గారు చెప్పడం జరిగింది. మేము ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాం. నిర్దాక్షిణ్యంగా మా కేసీఆర్ గారి ఒక ఛాంబర్ ప్రిన్సిపల్ అపోజిషన్ లీడర్ ఏవైతే ఉంటుందో దాంట్లో మనకి మరి చెన్నారెడ్డి గారు పెట్టినట్టు ముఖ్యమంత్రికి సమానంగా ఉండాల్సిన ఛాంబర్ని తీసేసారు. ఈరోజు మేము అన్నామా? పిఏసీ చైర్మన్ మాకు రావాల్సింది పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మా పార్టీలకి కాంగ్రెస్ పార్టీకి చెందిన మా ఎమ్మెల్యేకి ఇచ్చిండ్రు. మేము మాట్లాడినామా? అరే ఇంత అన్యాయం ఉంటుందా? ప్రజల సమస్యలు ప్రజల గొంతుగా మాట్లాడతాం కూడా అవకాశం కల్పించడం. ఈ అంశం పట్ల కూడా మేము స్పష్టంగా ఉన్నాం, క్లారిటీతో ఉన్నాం. అసెంబ్లీలో ఉన్న రికార్డుని ప్లే చేయకపోయినా, అఖిలపక్షం ముందు ఆ రికార్డును చూపించి తప్పు ఉందా లేదని అడగకపోయినా మీరు అన్కండిషనల్గా సభలో మీ జగదీశ్వర్ రెడ్డి చేత విచారం వ్యక్తం చేయించడానికి మీ పార్టీ సిద్ధంగా ఉందా? అది చెప్పారా? అది ఇంటిమేట్ చేశారా? స్పీకర్ గారికి మనోభావాలు దెబ్బతిన్నట్టు అనిపిస్తే తప్పకుండా చెప్తాం సిద్ధంగా ఉన్నాం. స్పీకర్ నేను ఫీల్ ఈజ్ హర్ట్, మేము తప్పకుండా చేస్తానికి సిద్ధంగా ఉన్నాం కదా. కాబట్టి ఖచ్చితంగా ఇన్సేపు మాట్లాడారు కదా, దాదాపు ఉదయం నుంచి 2 సార్లు కలిశారు, అరగంట చర్చలు జరిపారు. అక్కడ శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు, స్పీకర్ ఉన్నారు. ఏం మాట మీకు రిప్లై ఏమి ఇచ్చారు? వారు ఇప్పుడు పార్టీలో చర్చించుకొని చెప్తామంటున్నారు. మరి పార్టీలు అంటే ఎవరు, ఎక్కడ ఎవరున్నారో వాళ్ళ దాంట్లో సమన్వయం ఉండదు. ఈ పార్టీ ఎవడో దిక్కోడో ఎవడోడో వాళ్ళంతా ఆగమాగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. ఏం అర్థం కాని పరిస్థితి, అయోమయ పరిస్థితిలో. అంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపేయలేదు, అసెంబ్లీ నడిపేయలేదు, ప్రజలకు సరే పరిపాలన అందించలేదు. ఏమీ చేతగాని దద్దమ్మ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ముఖ్యమంత్రి గారేమో తప్పించుకొని ఢిల్లీ పారిపోయిండు. ఇక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలు మాట్లాడడానికి జవాబు చెప్పడానికి లేడు. ఈ 5 గంటల నుంచి సభని స్తంభింపజేసి ఎవరైనా ఆపోజిషన్ పార్టీ స్తంభింపిస్తుంది, రూలింగ్ పార్టీ స్తంభింపజేస్తుంది ఎక్కడన్నా. అది ఈరోజు పరిస్థితి. ఇది బేషరతుగా వీడియో చూపించకుండా, అఖిలపక్షం ముందు పెట్టకపోయినా మేము బేషరతుగా సారీ చెప్పడానికి లేకపోతే విచారం వ్యక్తం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఎందుకు సభను కంటిన్యూ చేయడం లేదు? సభను ఇన్ని గంటల పాటు వాయిదా వేసి చర్చించాల్సినటువంటి అంశం ఏంటి? ఇది ఒక చిన్న ఇష్యూని ఎందుకు పెద్దగా చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. రైట్ రాకేష్.